తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. అయితే ఇదే అదనుగా తెలుగుదేశం పార్టీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మరో ఇద్దరు ముగ్గురిని జైల్లో పెట్టడానికైతే అవకాశాలు క్లియర్గా కనపడుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని దాదాపుగా 50 రోజుల పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జైల్లో పెట్టించింది. సో ఖచ్చితంగా రివెంజ్ పాలిటిక్స్ అనేవి ఇప్పుడు క్లియర్గా కనపడుతున్నాయి. సో వైసీపీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి స్కెచ్ అనేది క్లియర్గా కనపడుతుంది. అయితే ఏ స్కామ్లో వీళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేయబోతున్నారని చూస్తే కనుక లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏపీలో లిక్కర్ విషయంలో మాత్రం డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగలేదు. కేవలం డబ్బు ఇస్తే మాత్రమే లిక్కర్ అనేది అమ్మారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మాత్రం ప్రోత్సహించలేదు. సో ఈ కేసులో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఆయన్ని కూడా ఆల్రెడీ కేసు బుక్ చేశారు. ఆయన ఇంట్లో సోదాలు కూడా చేశారు. సో ఈ కేసులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే మిథున్ రెడ్డిని, అలాగే విజయసాయి రెడ్డిని, ఎందుకంటే దీని వెనకాల ముఖ్యంగా మిథున్ రెడ్డి ఉన్నాడనే టాపిక్ ఉంది. అలాగే విజయసాయి రెడ్డి కూడా ఈ లిక్కర్ కుంభకోణంలో ఉన్నాడు అనే టాపిక్ అనేది క్లియర్గా వినపడుతుంది. అయితే వీళ్ళ అల్టిమేట్ టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఖచ్చితంగా జైల్లో పెట్టించాలి అనే టార్గెట్తో ఈ లిక్కర్ కేసులో అయితే వీళ్ళ ముగ్గురిని ఇరికించడానికి అయితే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే లిక్కర్ కేసు విషయంలో ఖచ్చితంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగలేదు కాబట్టి నిజాయితీగా ఆలోచిస్తే ఎంతో కొంత అవకతవకలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. సో అదే అదునుగా ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురిని జైల్లో పెట్టడానికైతే పూర్తి స్థాయిగా సన్నాహాలు జరుగుతున్నట్టు కనపడుతుంది. అయితే వీళ్ళని ఈ రాబోయే 2.5-3 సంవత్సరాల లోపే ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. జగన్ కానీ, మిథున్ రెడ్డిని కానీ, అలాగే విజయసాయి రెడ్డిని కానీ 2.5 సంవత్సరాల తర్వాత కనుక జగన్ని జైల్లో పెడితే ఖచ్చితంగా అది సింపతిగా మారుతుంది అనే ఆలోచన తెలుగుదేశంలో ఉన్నట్టు కనబడుతుంది. సో ఖచ్చితంగా రాబోయే 2.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, అలాగే మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా జైలుకి వెళ్ళడానికి భారీగా అవకాశాలు కనపడుతున్నాయి. అందులో ముఖ్యమైన కేసుగా లిక్కర్ కేసే కనపడుతుంది. సో ఏపీలో లిక్కర్ పంపిణీలో అవకతవకలు జరిగాయి అనే దాని మీద కేసు బుక్ చేసి ఈ కేసులో వీళ్ళ ముగ్గురిని జైలుకు పంపించడానికి అయితే క్లియర్ కట్గా అవకాశాలు కనపడుతున్నాయి.